ఈనాటి మన ఉదయరాగంలో తదుపరి విభాగం ప్రత్యేక అతిథులతో చేసే కబుర్ల మేళ అలా మొదలైంది. ఓవర్ టు సంయుక్త. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అలా మొదలైంది. ఈ రోజు మన అలా మొదలైందిలో మనతో పాటు ఉన్నారు కరెస్పాండెంట్ ఆఫ్ ప్రజ్ఞా మాంటిసరీ స్కూల్ శివకుమార్ గారు. మరి ఆయన లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో, సక్సెస్ సీక్రెట్స్ ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, వెల్కమ్ టు అలా మొదలైంది. సో మరి మన అలా మొదలైందిలో అసలు మీ జీవిత ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది అంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఎక్కడ పుట్టారంటే మీ సొంత నేటివ్ ఏది, మొత్తం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్. బేసిక్గా నేను కృష్ణా జిల్లాకి సంబంధించిన వాడిని. మా పేరెంట్స్ అక్కడే. దాని తర్వాత నాకు తెలిసేటప్పుడు నేను గోదావరి జిల్లాలో ఉన్నాను, కానీ మా ఊర్లో ఎప్పుడు నేను లేను. గోదావరి జిల్లాలో 4th క్లాస్ వరకు ఉన్నాను. దాని తర్వాత నిజామాబాద్ జిల్లాకి వెళ్ళాం, నాన్నగారి వ్యాపార రీత్యా. అక్కడ 10th క్లాస్ వరకు అక్కడే ఉన్నాను. దాని తర్వాత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ విజయవాడలో చేశాను. దాని తర్వాత ఇంజనీరింగ్ ప్రయత్నించాను. అప్పట్లో సీట్లు చాలా తక్కువ ఉండే, నాకు రాలేదు. సో ఇంజనీర్ అవుదామని కోరికతోటి ఏఎంఐ అని, అది కూడా ఈక్వలెంట్ ఇంజనీరింగ్, అందులో మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేశాను హైదరాబాద్ వచ్చి. సో మా నాన్నగారి పేరు సూర్యనారాయణరావు, మా అమ్మగారి పేరు సరోజినీదేవి. ఇప్పుడు పరిస్థితిలో నాకు నా భార్య, నాకు 2 పిల్లలు ఉన్నారు. నా భార్య మృణాలిని, ఒక పెద్ద అబ్బాయి బిట్స్ లో కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్ చేస్తున్నాడు చెన్నైలో. రెండో వాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఇంటర్న్షిప్ కానీ జర్మనీ వెళ్ళాడు ఇప్పుడు. అది మా ఫ్యామిలీ విశేషాలు. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు సార్? మా నాన్నగారు రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మెన్. దాని తర్వాత చాలా కాలం ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు. నౌ ఈజ్ రిటైర్డ్ పర్సన్. మదర్ హోమ్ మేకర్. మదర్ ఇస్ హోమ్ మేకర్. ఓకే. సో మీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా? ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఉన్నారు. నా సిస్టర్ ఇస్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్. ఓకే. బ్రదర్ ఈస్ డూయింగ్ సమ్ బిజినెస్. మీరు ఎల్డరా? నేను పెద్దవాడిని. ఓకే. సో మీ స్టడీస్ అంటే ఫస్ట్ 4th క్లాస్ వరకు గోదావరి జిల్లాలో ఉన్నారు. గోదావరి జిల్లా అంటే సచ్ బ్యూటిఫుల్ ప్లేస్. నిజంగా ప్రతి ఒక్కరు వెళ్ళాలి, చక్కగా అన్ని చూడాలి అని కోరుకునే ప్లేస్ అది మన ఆంధ్రాలో. సో మీరు మీ చైల్డ్హుడ్ ఎలా సాగింది గోదావరి జిల్లాలో? చాలా బాగుందమ్మా అక్కడ. ఇప్పటికీ నాకు అక్కడ టీచర్లు గుర్తున్నారు, చాలా బాగా ఉన్నారు. అప్పట్లో ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండేవారంటే వాళ్ళు నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని స్కూల్ తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి మా ఇంటి డ్రాప్ చేసేవారు. సో సచ్ ఏ నైస్ వండర్ఫుల్ టీచర్స్. ఆ రోజు 4th క్లాస్ వరకే మెమరీస్ చెట్టు నుంచి పట్టడం. అబ్బాయిలు అంటే ఖచ్చితంగా చెట్లు ఎక్కుతూనే ఉంటారు, ఎందుకో అక్కడ అదే గుర్తు. 2 సార్లు చేయరిగింది, ఒకసారి చెట్టు మీద నుంచి, ఒకసారి బండి మీద నుంచి. ఓకే. సో తర్వాత 10th వరకు ఎక్కడ జరిగింది? నిజామాబాద్ జిల్లాలో కోటగిరిలో జిల్లా పరిషత్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్, దాంట్లోనే జరిగింది. అక్కడ నుంచి 10th క్లాస్ తో బయటకు వచ్చాను. అది ఇప్పటికీ విలేజ్ లాగానే ఉంది. మన రీసెంట్ గా వెళ్తే కూడా డెవలప్మెంట్ గా అంత ఏం కనపడలేదు అక్కడ. అదే ఇల్లు అదే, కానీ ఆ స్కూల్ మాత్రం కాలేజ్ అయింది. కాలేజ్ అండి. ఓకే. సో మరి మీరు 10th వరకు చదివారు. 10th వరకు అంటే అబ్బాయిలు చాలా నాటీగా ఉంటారు ఆ ఏజ్ లో. క్లాసులకు వెళ్ళేవాళ్ళం కాదు. ఓకే, క్లాసెస్ కు వెళ్ళేవారు కదా, అంటే బంక్ కొట్టేసి బయట అటెండెన్స్ పాస్ పొద్దునే కనిపించి వెళ్ళిపోతే చాలా. బ్రహ్మానంద రెడ్డి గారు అటెండెన్స్ పాస్ ఇచ్చారు మాకు. ఓకే. మరి ఇంట్లో తెలిసి సంవత్సరం అయ్యేటప్పటికి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం, వాళ్ళకి ఇంటూ బెంగ. ఓకే. సో మొత్తానికి అయితే చైల్డ్హుడ్ బాగానే ఎంజాయ్ చేశారు మీరు. ఓకే. మీ ఫ్రెండ్స్ తో కలిసి మీరు స్పెండ్ చేసిన అంటే చిన్నప్పుడు 10th వరకు ఫ్రెండ్స్ తో కలిసి? స్కూల్ నుంచి మా పీరియడ్ లోనమ్మా 40 మంది ఉండేవాళ్ళం క్లాస్ లో. 4 పాస్ అయ్యాం. 4 కూడా వండర్ఫుల్ పొజిషన్స్ లో ఉన్నాం. ఒకతను ల్యాంకోలో డైరెక్టర్ గా ఉన్నారు. ఇంకొక అతను వరంగల్ యూనివర్సిటీ డీన్. ఇంకొక అతను హైకోర్టు జడ్జ్. వావ్ వావ్. సో మొత్తానికి ఎంత ఎంజాయ్ చేశారో అంతే చక్కగా సెటిల్ అయిపోయారు. ఇప్పటికీ మేము 4 కలుస్తూనే ఉంటాం, చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తు చేసుకుంటాం. వావ్. సో తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ జరిగింది? ఇంటర్మీడియట్ విజయవాడ అమ్మా. 2 years అక్కడ మెకానికల్ గా ఉండేది ఇంటర్మీడియట్. సో అక్కడ చిన్నప్పటి నుంచి లేను కాబట్టి అక్కడ ఎక్కువ మంది నాకు తెలియదు విజయవాడలో కూడా.
అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండి చదువుకున్నారా? లేదు, నాన్నగారు అక్కడ షిఫ్ట్ అయ్యారు జాబ్ రీత్యా. ఓకే. ఆ 2 years తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ప్రైవేట్ గా చదవటం, ఎక్కడ కోచింగ్ ఉండేది కాదు మాకు. ఏఎంఐకి క్లాస్ రూమ్స్ ఉండేవి కావు. సొంతంగా బుక్స్ కొనుక్కుని సొంతంగా చదువుకోవాల్సి వచ్చేది. సో మాకు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి కంబైన్ స్టడీ కింద కూర్చొని చదువుకునే వాళ్ళం. సో అట్లా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. 6 months ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి ఎగ్జామ్స్ రాసి సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసుకుని డిగ్రీ తెచ్చుకున్నాం. చేసుకుంటా వర్క్ చేసుకుంటా పగలప్పుడు ఖాళీగా ఉంటే ఎందుకంటే జాబ్ చేస్తా. సో ఫైనాన్షియల్ పొజిషన్ అంత బాగుండేది కాదు. జాబ్ చేసుకుంటా చదువుకుంటా డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత ఇంజనీరింగ్ దాంట్లోనే ఒక మంచి పొజిషన్కి వెళ్ళి మెల్లమెల్లగా చదువుకుంటూ వచ్చా. ఓకే సార్. మరి ఇంట్లో మీ ఫాదర్ కోరిక ఏంటి? అంటే మిమ్మల్ని ఏ విధంగా ఆయన చూడాలనుకున్నారు? మీరు ఆయన అనుకున్న వేలోనే వచ్చారా లేదంటే? ఆయన ఎలా చూడాలనుకున్నారో తెలియదమ్మా నిజంగా. ఆయన ఎప్పుడు చెప్పలేదు మీరు ఇది చదవండి నువ్వు ఇది చదువు అని? లేదు, మా మదర్కి ఉండేది బాగా చదువుకుని పైకి రావాలని ఉండేది. షీఈస్ వెరీ హ్యాపీ. మా పొజిషన్ చూసుకుని మమ్మల్ని చూసుకుని 2 years. సో తర్వాత ఇంట్లో ముగ్గురు, ఇద్దరు చిన్నవాళ్లే మీకన్నా. సో పెద్ద ఆయన అంటే ఇంట్లో కొంచెం మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చిన్నవాళ్ళ కన్నా. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి స్పెండ్ చేసిన వాటిలో ఏమన్నా ఒక మూమెంట్ గుర్తుండిందా మీకు? చాలా బాగుండేవాళ్ళమ్మ మా ఫ్యామిలీలో. మేము అందరం కలిసి ఉంటాం ఇప్పటికి. ఒక్క మూమెంట్ అంటే చాలా ఉన్నాయి. ఏ మూమెంట్ అంటే ఇప్పటికి కూడా ఈ రోజు మార్నింగ్ కూడా మా చెల్లెలు అందరం కలిసి సండే వచ్చిందంటే కలుస్తాం, వెళ్తాం. ఓకే, ఎవ్రీ సండే కలుస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా? ఎవ్రీ సండే. అలా మొదలైందిలో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ప్రతిరోజు రొటీన్ గా తినడం అన్నా తాగడం అన్నా వర్క్ చేయడం అన్నా ప్రతి ఒక్కరు బోర్గా ఫీల్ అవుతారు. మనం చూసిన సినిమాని పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటే అదొక థ్రిల్. చాయ్ తాగుతూ సమోసా తింటూ నేను చూసిన సినిమాని నా కొలీగ్స్ తో షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. నాతో పాటు మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఆ సినిమా హైలైట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చాయ్ సమోసా సినిమా చూడండి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2:30 మన ఆర్వీఎస్ టీవీలో. భారీ వర్తక సంస్థలు ఎక్కువగా ఉన్న దేశం. మహిళలు చదువులో మొదటి స్థానం. తక్కువ ధరలకు లభించే ఆహారం. మంచి రహదారులు గల దేశం. మలేషియాలో అతి ప్రసిద్ధిగాంచిన మాస్క్ ముస్లిం మసీద్ నేషనల్ మాస్క్. పామ్ చెట్ల పెంపకంలో ప్రపంచంలోనే మొదటి స్థానం మలేషియా. ఈ వారం మన పయనం ఈ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మన ఆర్బీఎస్ టీవీలో. అందమైన మొగుడు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 గంటలకు మన ఆర్వీఎస్ టీవీలో. లవ్ అవసరమా? అమ్మాయిలు పెద్ద ముదురులు. కళాశాలలు సమర్పిస్తున్న వారు CMS ఫర్ CA. CMS నంబర్ 1 ఫర్ CA హైదరాబాద్ అండ్ విజయవాడ. హాయ్ అండి, నా పేరు స్వప్న. హాయ్, నా పేరు ప్రీతి. నా పేరు రజని. హాయ్ అండి, నేను అనిత. హాయ్ అండి, నా పేరు భవ్య. హాయ్, నా పేరు సుప్రజ. ఇల్లు ఇల్లాలు ప్రోగ్రామ్ చాలా బాగుందండి. ఇల్లు ఇల్లాలు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫన్ ఉంది, బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక పిక్నిక్ అట్మాస్ఫియర్, వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ ఏంటంటే చూస్ చేసుకునే ఆప్షన్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు చూడాల్సిన గేమ్ షో అండ్ పార్టిసిపేట్ చేయాల్సిన గేమ్ షో.
శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు మన RVS టీవీలో రేఖా IPS కాంటెస్ట్. ప్రతి శుక్రవారం ఎపిసోడ్ చివరిలో మేము అడిగే ప్రశ్నకు సమాధానం పంపించి మీ ప్రియమైన వారితో కలిసి సింగపూర్, మలేషియా వెళ్లే లక్కీ ఛాన్స్ ని సొంతం చేసుకోండి. మొదటి ఎపిసోడ్ నుండి 50వ ఎపిసోడ్ వరకు మీరు పంపించిన సమాధానాలను లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి అదృష్టవంతులు ఎవరో నిర్ణయిస్తాం. సో క్రమం తప్పకుండా సీరియల్ ని చూడండి, మీకు వీలైనన్ని ఎంట్రీస్ ని పంపించండి, అదృష్టవంతులయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. సింగపూర్, మలేషియా వెళ్లే అదృష్టవంతులు మీరే అవ్వచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అలా మొదలైంది. సో తర్వాత ఎడ్యుకేషన్ అంటే ఎంఏ కంప్లీట్ చేశారు. దాని తర్వాత అంటే అప్పుడు మీరు జాబ్ చేస్తూ కూడా మీరు స్టడీస్ కంప్లీట్ చేశారు. సో ఫస్ట్ మీరు ఏ జాబ్ చేయడం జరిగింది సార్? ఎందులో జాబ్ చేశారు? నేను PW వర్క్ షాప్స్ అండ్ స్టోర్స్ లో NMR వర్కర్ గా జాయిన్ అయ్యాను. NMR వర్కర్ డైలీ వేజెస్ అప్పట్లో 8 రూపాయలు ఇచ్చేది. ఆ సండేస్ వస్తే కట్, హాలిడేస్ కట్. ఎవ్రీ 40 days కి ఒకసారి బ్రేక్ ఇస్తారు, మళ్ళీ ఫ్రెష్ అపాయింట్మెంట్. దాన్ని NMRF అంటారు అనమాట. సో అట్లా చేసిన తర్వాత అక్కడే నన్ను వాళ్ళు వర్క్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ చేశారు. శాలరీ పెరగలేదు, రెస్పాన్సిబిలిటీ పెంచారు. అక్కడే అంతంత వర్క్ అనిపించేది కాదు నాకు. పొద్దున్న వెళ్ళటం, మిషన్స్ దగ్గర బోర్డ్స్ ఉంటాయి, ఇవాళ ఈ పని చేయాలి, ఈ పని చేయాలి రాయటం, మళ్ళీ సాయంత్రం వచ్చినాక ఏదైనా చేస్తే అక్కడ అంకేయటం అనమాట. 1 2 3 4 వేయటం అంతే ఉండేది వర్క్. అది వర్క్ ఇన్స్పెక్టర్. ఐ ఫెల్ట్ నాకు నిజంగా ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. దెన్ ఐ షిఫ్టెడ్ టు తులామాన్, నార్నే తులామాన్, నేమ్ మిషన్స్ మ్యానుఫ్యాక్చరర్స్. సో అక్కడికి యాజ్ ఎ సూపర్వైజర్ గా జాయిన్ అయ్యాను. సో దేర్ ఐ లెర్న్ మై బేసిక్స్ ఇన్ ఇంజనీరింగ్. సో అక్కడి నుంచి అప్పుడు అక్కడ ఉండగా నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ జంప్ టు రెడ్సన్ ఇంజనీర్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళు హెవీ మిషనరీ, SPMs అన్ని చేస్తారు అన్నమాట. రియల్ గా చెప్పాలంటే గంగాధర్ రెడ్డి గారు ఈజ్ మై టెక్నికల్ గురు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. చేసింది 2 సంవత్సరాలే. ఈ రోజు నేను టెక్నికల్ గా తర్వాత మంచి ఆఫీస్ వచ్చినాయి. నా ఫ్యాక్టరీస్ నేనే పెట్టుకున్నాను, నా ఫ్యాక్టరీస్ మిషన్స్ నేనే చేసుకున్నాను. SPMs కానీ, ఆటో లో కాస్ట్ ఆటో మిషన్ కానీ. దీనికంతా కారణం ఆయన దగ్గర 2 years చేయటం. 2 years వర్క్ చేశారు అక్కడ. హైడ్రాలిక్స్, న్యూమాటిక్స్, హైడ్రో న్యూమాటిక్స్ అన్ని ఫీల్డ్స్ లో పనిచేశాను. ఆ ఆపర్చునిటీ దొరికింది ఆయన దగ్గర. సో దాని తర్వాత మీరు ఏం చేశారంటే జాబ్ లో? దాని తర్వాత మళ్ళీ జాబ్ చేయలేనమ్మా. టోపాజ్ మలోత్రాస్ లో 3 years చేశాను. అక్కడికి ఎందుకు వెళ్ళానంటే వాళ్ళు కొలాబరేషన్ తీసుకున్నారు ఇటలీ వాళ్ళతోటి. ఇంజక్షన్ మోల్డింగ్ మిషన్, డ్యూయల్ ఇంజక్షన్ మోల్డింగ్ మిషన్, డ్యూయల్ కలర్, 2 కలర్లు ఒకటేసారి వస్తాయి అనమాట, ప్లాస్టిక్ ఇంజక్షన్. దానికి నన్ను ట్రైనింగ్ పంపిస్తున్నారు ఇటలీకి. ఆ ప్రాజెక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నారు. సో వాళ్ళ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. నేను ఇటాలియన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను అక్కడికి. వాళ్ళు ఆ మిషన్ తీసుకురాలేదు, వేరే మిషన్ దాంట్లో పెట్టారు, ప్రాజెక్ట్ ఇచ్చారు నాకు. 3 years తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్. సో మీరు మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి. సో మరి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అంత ఈజీ మ్యాటర్ కాదు. ఫైనాన్షియల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, అండ్ మన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది, అంటే స్ట్రెస్ కూడా ఉంటుంది మనకి ఎప్పుడు. సో కావాల్సి వస్తుంది ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది. సో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీ బిజినెస్ పెట్టే టైంలో? ప్రాబ్లమ్స్ అంటేనమ్మా, అప్పటికే మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాను కాబట్టి నాకు మార్కెట్ మొత్తం తెలుసు, ఎవరు ఏం చేస్తారు, నా మిషన్స్ ఎంత చీప్ గా ఎక్కడ ఎలా చేసుకోవాలి. సో అటు టెక్నికల్ ప్రాబ్లం లేకపోయింది. మా కజిన్ హీ నోస్ హౌ టు మేక్ ద కామ్యుటేటర్ అనేది ఒక ప్రోడక్ట్. అది మిక్సీ మామూలుగా ఎనీ మోటార్ RPM 1600 RPM ఉంటుంది. మిక్సీ మోటార్ వచ్చేసి 18,000 RPM లో తిరుగుతుంది. ఆ స్పీడ్ పెంచడానికి ఒక పర్టికులర్ పార్ట్ ఉంటుంది, దాన్నే కామ్యుటేటర్ అంటారు. సో ఆ కామ్యుటేటర్ స్పెషలైజ్డ్ ఐటమ్ అది అందులో ఆయన చేశారు. ఆయన వచ్చారు బయటికి, అది చేయడానికి కావాల్సిన మిషనరీ నేను చేశాను. ఆయన టెక్నాలజీ నా మిషన్స్ మీదే ఈ రోజుకి ఆ మిషన్స్ 100% రన్ అవుతున్నాయి. Still that factory is working. This I think it is 23 years back story.
ఓకే. 53. ఓకే. సో బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే ప్రాఫిట్స్ రావు, మనం కూడా ఆశపడలేం ప్రాఫిట్స్ గురించి. లేదండి. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ వచ్చే ఈ లోపు ఈ టైం ని మీరు ఈ టైంలో మేము చిన్నగా స్టార్ట్ చేసాం ఒక షట్టర్ లో, తర్వాత చాలా ఎక్స్పాండ్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు మాకు అప్పట్లో 5,000 10,000 కావాల్సి వచ్చేది. ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ తీసుకుని మళ్ళీ రిటర్న్ చేయడం జరిగింది. ప్లస్ ఎస్ఎఫ్సి నుంచి లోన్ తీసుకున్నాం. ఒక 70,000 ఎంతో లోన్ తీసుకున్నాం ఎస్ఎఫ్సి నుంచి. సో మాకంత ప్రాబ్లం లేకపోయింది. సో ఈ గ్యాప్ లో మీ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది? నేను తులామాల్లో ఉండగా జరిగింది మ్యారేజ్. మల్హోత్రాస్ లో ఉండగా జరిగింది. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. సో మీ వైఫ్ ఏం చేస్తుంటారు? తను బేసిక్ గా ఆర్కిటెక్ట్. తను పెళ్ళైన తర్వాత ఒక 2 months వర్క్ చేసింది. తర్వాత అఫ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ లోనే మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి ఆవిడ చేతిలో బాబు ఉన్నాడు. సో షీ స్టాప్ జాబ్ అప్పుడు ముందే. సో దాని తర్వాత చాలా కాలం తను జాబ్ చేయలేదు. తర్వాత పిల్లలు 2 పిల్లలు. సో సరిపోయేది తనకి. సో ఇప్పుడు హోమ్ మేకర్ లేదు. ఇప్పుడు వాట్ ఎవర్ వర్క్ ఐఎమ్ డూయింగ్ షీఈస్ ద వన్. ఓ వావ్, మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ప్రతి నేను సపోర్ట్ చేస్తాను. సో అయితే మీ రిలేషన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, మాకు అర్థమైపోయింది మీ మాటలతో. సో మీరు అంటే ఒక పర్టికులర్ జాబ్ చేస్తున్న టైంలో మీ మ్యారేజ్ అయింది. తర్వాత మీ మ్యారేజ్ అయిన కొద్ది నాళ్ళకి మీరు బిజినెస్ చేయాలనుకున్నారు. సో బిజినెస్ చేయాలి అనుకునేటప్పుడు ఎవరైనా హెసిటేట్ చేస్తారు, ఎవరైనా ఎందుకు కొంచెం జాబులు పెట్టుకుని చేస్తున్నామని. సో అప్పుడు మీ వైఫ్ దగ్గర నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి? షీ సో సపోర్టివ్. షీ నెవర్ ఆస్క్స్ ఎనీథింగ్. ఈ రోజు కూడా అదే కాదు, షీ ఇస్ వెరీ సింపుల్. బట్టలు కానీ నగలు కానీ నథింగ్. నేనే వెళ్ళి పని కట్టుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. సో ఎప్పుడు అనలేదు ఎందుకంటే బిజినెస్ మనకి చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా, అది ఎప్పుడు లేదు, నెవర్. అలా మొదలైందిలో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. హలో 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 ఆర్యస్ హియర్. మీ సెల్ నుండి కాల్ చేయండి, ఫ్రీగా రీఛార్జ్ చేసుకోండి. రీఛార్జ్ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు మీ ఆర్వీఎస్ లో. శతమానం భవతి అని శతకోటి దేవుళ్ళ సాక్షిగా వర్ధిల్లవే యువతి అని మన వేద మంత్రాలే రక్షగా. మనసు మనసులు కలిసిన బంధమే మనుగా, వయసు సొగసులు విరిసిన గంధమే తనుగా. శతమానం భవతి అని పలికిన సన్నాయి మేళం. ప్రేమకు మాంగళ్యం సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 7 గంటలకు మన ఆర్వీఎస్ టీవీలో. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే ప్రతిదీ అందమే, చూసేవారిని ఆకర్షించడానికి ప్రతి ఒక్కరూ తహతహలాడుతుంటారు. ఆడవాళ్ళైతే అసలు చెప్పనక్కర్లేదు, అందం కోసం అనేక చిట్కాలు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అందం ఆనందాన్నిస్తే ఆనందం ఆరోగ్యాన్నిస్తుంది. ఆరోగ్యంగా జీవించే మనిషి అడవిలోనైనా సరే సంతోషంగా బతకగలడంటారు. అవనిపై తల్లిగా, చెల్లిగా, ఇల్లాలిగా ఇలా అనేక పాత్రలను పోషించే మకుటం లేని మహారాణి మగువ. మరి అందానికి ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను మీ ముందుంచే సరికొత్త కార్యక్రమమే భూమిక. ప్రతి శని ఆదివారాలలో ఉదయం 9:30 మన ఆర్ఎస్ టీవీలో. 7 అడుగుల బంధం 7 జన్మల అనుబంధం అంటారు. దాని అర్థం ఏమిటి? మాంగళ్య ధారణ సమయంలో 3 ముళ్ళ ఎందుకు వేస్తారు? అందులోని పరమార్థం ఏమిటి? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అంటూ పెళ్లినాడు చేసుకునే ప్రమాణాలేమిటి? ప్రపంచమంతా గొప్పగా భావించే మన వివాహ వ్యవస్థ గురించి వేద ప్రామాణికంగా తెలియజేసే సరికొత్త కార్యక్రమం పెళ్లినాటి ప్రమాణాలు. జ్యోతి మ్యాట్రిమోనీ పెళ్లి నాటి ప్రమాణాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఆర్వీఎస్ టీవీలో. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు
04065917653 and 04032517011. పవిత్ర ప్రేమ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10:30 మన RVS టీవీలో. వెల్కమ్ బ్యాక్ టు అలా మొదలైంది. బిజినెస్ స్టార్ట్ చేశారు అట్లా, సో సమ్హౌ ప్రాఫిట్స్ వచ్చాయి మొత్తానికి, సో చక్కగా బిజినెస్ సెటిల్ అయింది హ్యాపీగా. సో మీరు ఈ ఫౌండేషన్ పెట్టారు, ఏది స్కూల్ పెట్టారు, ప్రజ్ఞా మాంటిసరీ స్కూల్. అసలు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ టైంలో కలిగింది మీకు? మీరు చక్కగా జాబ్ చేసుకున్నారు, ఇంజనీరింగ్ అంటే ఇష్టం, చక్కగా బిజినెస్ పెట్టుకున్నారు, మీరు వెల్ సెటిల్డ్. సో ఈ థాట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? 38-40 years ఏజ్ అప్పుడు ఋషి సంస్కృతి విద్యా కేంద్ర వాళ్ళు SSY క్లాసులు స్టార్ట్ చేశారు అని తెలిసింది నాకు. మాకు తెలిసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు, పని పెట్టుకుని అక్కడికి వెళ్ళాను. ప్రసాద్జీ గారి దగ్గర క్లాస్ చేశాను. దాని తర్వాత నాలో చాలా చేంజ్ కలిగింది. దాని తర్వాత 5 years ఐ వాజ్ టోటల్లీ డీప్ ఇన్ టు దట్ సిస్టమ్. ఆ 5 years లో చాలా నేర్చుకున్నాను అనమాట, ఇంక్లూడింగ్ మై వైఫ్. షీ బికేమ్ ఏ టీచర్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ వాలంటరీ. పిల్లలు కన్సెప్షన్ నుంచి బర్త్ వరకు. సో ఆ మూమెంట్ లో ఏమైందంటే మాకు పిల్లల సైకాలజీ తెలిసింది, బాగా అండర్స్టాండ్ అయింది. సో బయటికి వెళ్ళి చూస్తే పిల్లలు పేరెంట్స్ హౌ దే ఆర్ బిహేవింగ్ విత్ దేర్ ఓన్ చిల్డ్రన్ అని అర్థమయ్యి, సో దెన్ నా వైఫ్ ఎన్ని క్లాసులు తీసుకున్నా పేరెంట్స్ లో డిఫరెన్స్ రావట్లేదు. దట్ ఈస్ వాట్ మై అబ్జర్వేషన్. 100 మంది తీసుకుంటే ఎవరో ఒకళ్ళు పాటిస్తున్నారు, 99 members జస్ట్ దే ఆర్ లీవింగ్ ఇట్. సో అట్లా కాదు, మనం పిల్లలకి ఏదైనా చేయాలి అని చెప్పేసి దెన్ వీ స్టార్టెడ్ సెర్చింగ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఆర్ దేర్. సో ఫైనల్లీ ఈ మాంటిసరీ దగ్గర సెటిల్ అయ్యాం, మాంటిసరీ స్కూల్స్ దగ్గర. దిస్ ఈస్ టోటల్లీ సైకాలజీ బేస్డ్ స్కూల్. ఓకే. And all the needs of the psychological needs of the children are fulfilled by scientific way. So everyone has to undergo that course. That is, అది ఇప్పటిదాకా చాలా స్కూల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో 20 schools దాకా ఉన్నాయి, 0 to 2.5 to 6 years. బట్ మా స్కూల్లో మేము 12 years దాకా తీసుకెళ్ళాం. ఓకే. 12 years వరకు మాంటిసరీనే. సో 12 to 18 అనేది ఎడ్యుకేషన్ అంటారు ప్రోగ్రామ్. 2.5 to 6 is primary, 6 to 12 is elementary, 12 to 18 is ed kinder. Okay. After 18 they go to the university. Okay. అది యూరోప్లోను అమెరికాలోను చాలా స్కూల్స్ ఉన్నాయి, ఏషియాలో స్కూల్స్ లేవన్నమాట. సో అది హైదరాబాద్ తీసుకొద్దామని, దట్ ఈస్ వాట్ మై విజన్ ఎట్ ప్రెసెంట్. ఓకే. సో మరి మీరు ఇప్పుడు ఏజ్ వరకు చేస్తున్నారు? 18 వరకు లేదు, నౌ వి హావ్ ఓన్లీ అప్ టు 12 years. We don't have the further technology. Okay. We have to develop the technology. ఓకే. సో మీ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకి ఏ రకంగా అంటే ఏంటి వాళ్ళకి నేర్పించాలని మీ మెయిన్ ఉద్దేశం ఏంటి? పిల్లల విషయంగా తీసుకుంటామా, children are more flexible than us physically. Yeah. Right? Yeah. And వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఎగురుతారు, ఎక్కడ కావాలంటే అక్కడ. వాళ్ళకి there is no difference between వాళ్ళ ఇళ్ళని కానీ బయట వాళ్ళ ఇళ్ళని కానీ. Is there any difference? లేదు. లేదు. సో వాళ్ళలో they have that tremendous inner freedom. Do we have that inner freedom? సో చైల్డ్ అన్ని గ్రేట్ లక్షణాలు ఉంటే మనం ఏం నేర్పియాలమ్మా చైల్డ్కి? మేమే నేర్పియాలి చైల్డ్కి. ఆ క్వాలిటీస్ ని అలా అట్టిపెట్టగలిగితేనే when the child is born, he doesn't have any feeling that he belongs to particular religion, okay, any state or country or any family, any caste. మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మనం కార్నర్ అయిపోయాం. we belongs to particular caste, state, మనం కార్నర్ అయిపోయాం. చైల్డ్కి మీరు ఇక్కడ కాదు అమెరికా తీసుకెళ్ళి అట్లనే ఎగురుతాడు. అవును. దట్ మీన్స్ he is universal. If we can keep that universalness in the child పెరిగినప్పుడు, then definitely he work for the globe. So that is the main motive of Maria Montessori.
we have taken up that work. వావ్ That is for the society. వావ్. సో యాక్చువల్గా మీరు ముందు ఆ క్లాసెస్కి వెళ్ళి మీరు మోటివేట్ అయ్యారు. 5 yearsలో మిమ్మల్ని మీరు చాలా చేంజ్ వచ్చింది అన్నారు కదా. సో మీరు పేరెంట్స్కి కౌన్సిలింగ్స్ ఇవ్వడం అది జరిగింది, మీ వైఫ్ అవనియండి అని. సో మీరు పేరెంట్స్లో గమనించిన విషయాలు ఏంటి? వాళ్ళకి తెలియదమ్మా, దే ఆర్ ఇన్నోసెంట్. పిల్లల్ని ఎట్లా పెంచాలి అనేది తెలియదు, పిల్లల్ని ఎట్లా చూడాలి అనేది తెలియదు. అంత గ్రేట్ చైల్డ్, ఇందాక చెప్పాను కదా పిల్లల క్వాలిటీస్, మనలో అంత క్వాలిటీస్ ఉన్నాయా? దెన్ హీఈస్ గ్రేట్. ఆర్ యూ రియల్లీ లుకింగ్ ద చైల్డ్ విత్ దట్ మచ్ గ్రేట్నెస్? అది వీళ్ళు చేసే మిస్టేక్. ఆ చైల్డ్ని వాళ్ళకంటే అంత గ్రేట్. సపోజ్ టీచింగ్, దట్ నెవర్ వర్క్స్. నేను టీచ్ చేస్తున్నానమ్మా, హీ విల్ బికమ్ లైక్ మీ యాజ్ అ పేరెంట్. ఐ మస్ట్ ఫీల్ హ్యాపీ ఇఫ్ మై చైల్డ్ ఈస్ బికమింగ్ లైక్ మీ. హ్యాపీగా ఉంటాను ఎవరి పేరెంట్ అని? లేదు, వాళ్ళకంటే పెద్ద కావాలి, ఎక్కువ కావాలి. నేను టీచింగ్ చేస్తుంటే నాకులాగా తయారవుక నాకంటే గొప్పగా ఎట్లా తయారవుతాడు? సో వీ హ్యావ్ టు లీవ్ ద చైల్డ్ ఇన్ ఫ్రీడమ్, దెన్ ఓన్లీ హీ విల్ గ్రో యూనివర్సల్లీ అండ్ హీ విల్ డూ ద బిగ్ థింగ్స్. సో కొంతమంది పేరెంట్స్ కి ఒక ఇది ఉంది ఏంటంటే వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే ఎట్లా చెడుతో పడతారు అది ఇది అని అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు, ఈ వాదన ఎంతవరకు కరెక్ట్? ఫ్రీడమ్ అండ్ డిసిప్లిన్ రెండు ఉన్నాయి. అందరూ ఏంటంటారు అంటే డిసిప్లిన్ ఉంటే ఫ్రీడమ్ ఇస్తామంటారు. రెండింటిని సపరేట్ చేస్తున్నారు, రెండింటిని సపరేట్ చేయలేం. మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. మనం మోటార్ బైక్ మీద వెళ్తున్నాం రోడ్డు మీద, జేబులో లైసెన్స్ లేదు, పోలీసు వాడు ఆపుతున్నాడు అక్కడ రోడ్డు మీద, ఆపాడు మనను కూడా, ఆగాము. అదొక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లో మనలో ఫీలింగ్. అనదర్ సిచ్యువేషన్, మన దగ్గర అన్నీ ఉన్నాయి, లైసెన్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. పోలీసు వాడు ఆపాడు, ఆగాం. ఈ సిచ్యువేషన్, రెండు సిచ్యువేషన్ లో ఫీలింగ్ సేమ్ గా ఉంటుందా? మళ్ళీ ఉండదు. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే అవర్ ఫ్రీడమ్ ఈస్ దేర్ ఇన్ ద పోలీస్ హ్యాండ్స్ బికాస్ వీఆర్ నాట్ డిసిప్లిన్డ్. సెకండ్ సిచ్యువేషన్, వీఆర్ డిసిప్లిన్డ్, సో ఫ్రీడమ్ ఆల్సో విత్ us. So we cannot separate discipline and freedom. Wow, exactly. We cannot. Yeah. That can be separated only in the military. Home is not military. So అందుకనే అది రెండు సపరేట్ చూసి సపరేట్ చేసి చూస్తారు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. రెండు ఒకటే, ఫ్రీడమ్ లో నుంచి డిసిప్లిన్ అన్ని అక్కడే ఉంటాయి. కెనాట్ సపరేట్. అది వాళ్ళకి అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఈ స్కూల్లో అంటే విత్ ఎడ్యుకేషన్, సో ఈ సిస్టమ్ అంతా మీరు తీసుకొస్తున్నారు 12 years వరకు పిల్లలకి. సో తర్వాత వాళ్ళు తిరిగి అంటే 18 వరకు మీ దగ్గర ఇది లేదు కాబట్టి మీరు చేయట్లేదు. సో ఫర్దర్ గా మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? సో 18 years వరకు ఖచ్చితంగా పెట్టాలి అని ఉంది, 18 గా తీసుకెళ్లాలని ఉంది. దానికోసం వర్క్ చేస్తున్నాం. ఇట్ టేక్స్ లిటిల్ టైం. ఇప్పుడు ఇది రావడానికి ఎంతకాలం పట్టింది. హైదరాబాద్ వచ్చి మాంటిసరీ స్కూల్స్ 50 years నుంచి ఉన్నాయి, 2.5 to 6 years. 50 years పట్టింది 6 to 12 రావడానికి. సో నెక్స్ట్ ది అంత టైం పట్టదు, నియర్ ఫ్యూచర్ లోనే వచ్చేస్తుంది. ఓకే సార్, మరి ఈ అంటే ఏదైనా ఒక మామూలు ఒక స్కూల్ పెట్టాలంటేనే చాలా కష్టపడతాము. సో అందులో మీరు ఆల్రెడీ బిజినెస్ పెట్టి ఉన్నారు, ఆ ప్రాబ్లమ్స్ ఆ రిస్క్ అంతా కూడా మీకు ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నారు, మీకు తెలుసు. సో మరి ఈ స్కూల్ పెట్టే టైంకి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఈ స్కూల్ పెడతాను నేను ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదమ్మా. నా బిజినెస్ అంతా వదిలేశారు అన్ని. I was into bulk drugs, I was into real estate, I was into forging units, and this commutator factory and into real estate. అన్ని వదిలేసి కాంప్యూటర్ ఫ్యాక్టరీ ఒకటే నా లివింగ్ కట్టి పెట్టుకున్నాను. మిగతా అన్ని ఇచ్చేసేసి స్కూల్ స్టార్ట్ చేసి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈనాటి అలా మొదలైందిలో శివకుమార్ గారు చెప్పిన ఎన్నో విశేషాలు. మరి వీటికి సంబంధించి మరిన్ని విశేషాలు రేపటి అలా మొదలైందిలో తెలుసుకుందాం. అంతవరకు బాయ్. ఇవాల్టి మన ఉదయరాగంలో తదుపరి విభాగం విశిష్ట అతిథులతో జరుపుకునే కబుర్ల కదంబం అలా మొదలైంది. ఓవర్ టు
సంయుక్త. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అలా మొదలైంది. నిన్నటి అలా మొదలైందిలో కరెస్పాండెంట్ ఆఫ్ ప్రజ్ఞా మాంటిసరీ స్కూల్ శివకుమార్ గారు చెప్పిన ఎన్నో విశేషాలు విన్నాం కదండి. మరి వాటికి సంబంధించి మరిన్ని విశేషాలు ఇప్పుడు విందాం. సో ఎవరు కూడా అంత ధైర్యం చేయలేరు సార్, ఎందుకంటే ఇప్పుడు చక్కగా హాయిగా అన్ని ఉన్నాయి మనకి. మా గురువు గారు ఇచ్చింది నాకు ధైర్యమే. 5 సంవత్సరాల్లో హీ మేడ్ మీ అండర్స్టూడ్ వాట్ ఈజ్ లైఫ్. న్యాచురల్ గా లైఫ్ అంటే తెలిసినప్పుడు భయం అనేది ఉండదు. అందులో ఆయన ఒకటి చెప్పేవారు ఎప్పుడు, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుని దాని ప్రకారం వెళ్దామని చేస్తున్నాను కూడా. వాట్ యు హ్యావ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యూ లివ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ హౌ యూ లివ్ అన్నా సరే, హౌ యూ యూజ్ ఇట్ అన్నా సరే, there is no different meaning. How you live is also not important, what you live is very much important. మనం సొసైటీకి ఏం వదిలి పెడుతున్నాం? ఇప్పుడు ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను, వచ్చాను, మీకు సంతోషాన్ని వదిలి పెడుతున్నాను, విషాదాన్ని వదిలి పెడుతున్నాను. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఈ స్కూల్ పెట్టే టైంకి మీ పిల్లలు ఏం చదువుతున్నారు? అంటే వాళ్ళు పిల్లలు ఇద్దరు ఇంజనీరింగ్ లో ఉన్నారమ్మా. ఈ స్కూల్ నేను పెడతాం కాదు, దీనికి బేస్ నా వైఫే. షీ గాట్ ట్రైన్డ్ మాంటిసరీ ట్రైనింగ్. అండ్ నేను మామూలు ఒక చోట చిన్నది పెడదామంటే లేదు, పెద్దదైతేనే నేను చేస్తాను, లేదు చేయను అంది. సో ఐ హ్యాడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ స్కూల్. సో ఉన్న రిసోర్సెస్ తోటి నౌ షీఈస్ డూయింగ్ ద మరియా మాంటిసరీస్ వర్క్ అండ్ ఐఎమ్ సపోర్టింగ్ హర్. వావ్. సో మరి పిల్లలు ఇంజనీరింగ్ అంటే ఇంచుమించు వాళ్ళ ఓన్ డెసిషన్స్ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి, అండ్ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా మీరు కూడా తీసుకుంటూ ఉంటారు పిల్లల దగ్గర నుంచి ఒపీనియన్స్ ఖచ్చితంగా ఏ టైంలో అయినా. సో ఆ టైంలో మీ పిల్లల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి ఇట్లా మీరు అనుకునేటప్పుడు? They always supported me because entire life I supported them. Now they are supporting me. They know only thing the supporting because they observed only that. So now they are supporting me a lot. వావ్. సో ఈ స్కూల్ ఏ ఇయర్ లో మీరు స్టార్ట్ చేయడం జరిగింది? 2004 లో ఫస్ట్ స్టార్ట్ చేసామమ్మా ఒక ప్లేస్ లో, అప్ టు 6 years. ఇది స్టార్ట్ చేసింది 2010 డిసెంబర్ లో, 2011 జనవరిలో స్టార్ట్ చేసాం. ఓకే. సో ఫస్ట్ ఎంతమందితో, అంటే ఎంతమంది పిల్లలతో? 3 పిల్లలతో స్టార్ట్. 3 పిల్లలు అంతే. ఇయర్ ఎండింగ్ అయ్యేటప్పటికి 7 అయ్యారు. ఈ రోజున సెకండ్ ఇయర్ ఇది అక్కడ ప్రగతి నగర్ లో స్కూల్లో. సెకండ్ ఇయర్ లో నౌ 40 చిల్డ్రన్ ఆర్ దేర్. అవర్ ఇంటేక్ ఈజ్ ఓన్లీ 40 చిల్డ్రన్. మా అడ్మిషన్స్ 3 years దాటితే తీసుకోము. 2.5 to 3 years. 3 years దాటితే తీసుకోము. ఫర్దర్ క్లాసుల్లో నో ఎంట్రీ. దే హావ్ టు కమ్. వీళ్ళే 10th వెళ్ళాలి. దిస్ ఇస్ స్లో గ్రోత్. ఓకే. ఎందుకంటే పిల్లలకి బాడీలో ఆర్గాన్స్ అనేవి ఏజ్ ప్రకారం పెరుగుతూ ఉంటాయి. ఈ కోర్స్ ఎటువంటిదంటే పిల్లలకి ఎదర్ మెంటల్లీ కానివ్వండి, ఫిజికల్లీ కానివ్వండి, ఎమోషనల్లీ కానివ్వండి, ఏ ఏజ్కి ఎట్లా డెవలప్ అవుతాయో దానికి ఎట్లా ఇవ్వాలి అనేది మాంటిసరీ రీసెర్చ్ చేసి షీ డెవలప్డ్ ఏ మెటీరియల్. సో దాని ద్వారా పిల్లలు రియల్లీ డెఫినెట్లీ దే బికమ్ వండర్ఫుల్. ఓకే. సో 3 years దాటితే అడ్మిషన్ ఉండదు, బిలో 3 years. 2.5 is the best age for any Montessori school. ఓకే. సో దాని తర్వాత రెగ్యులర్ స్కూల్ కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు? They are much better than any regular school student at that age. Wow. Even now our children proves it. సో ఇందులో టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారండి? అప్పుడు ఎంతమంది ఉండేవారు? 35 children, small children కి ప్రైమరీలో అసిస్టెంట్ ఉంటారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. సో దాని ప్రకారం ఎన్ని ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి, వి కాల్ ఇట్ ఎన్వైరన్మెంట్, వి డోంట్ కాల్ ఇట్ స్కూల్. ఓకే. ఎన్ని ఎన్వైరన్మెంట్స్ ఉంటాయో అన్ని. సో ఈ టీచర్స్ అనేది ఖచ్చితంగా పర్టికులర్ సర్టెన్ ట్రైనింగ్ అంటూ ఉంటుందా? ఉంటుందమ్మా, ట్రైనింగ్ ఉంటుంది. కోర్స్ లాంటివి ఏమైనా అసోసియేషన్ ఆఫ్ మాంటిసరీ ఇంటర్నేషనల్. ఓకే. ఆమ్స్టర్డామ్ హెడ్ ఆఫీస్ వాళ్ళు హైదరాబాద్, ఇండియాలో 3 చోట్ల జరుగుతుంది, హైదరాబాద్, చెన్నై అండ్ ముంబై. ఈ 3 చోట్ల ట్రైనింగ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలంటారు వాళ్ళకి? ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, డిగ్రీ. ఓకే. ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ అండ్ డిగ్రీ. ఓకే. సో పర్టికులర్ గా ఆ కోర్స్, ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా ఎటువంటి మాంటిసరీ స్కూల్స్ లో అయినా చక్కగా ఈజీగా వెళ్ళొచ్చు అంటారు.
ఓకే, సో మీరు ఇప్పటికీ కూడా పేరెంట్స్ కి కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉన్నారు? కౌన్సిలింగ్ తీసుకుంటే వీ డోంట్ టేక్ ఎనీ చైల్డ్ అడ్మిషన్. ఎందుకంటే మాది యాజ్ ఎ స్కూల్ వీ టేక్ 50% రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ ద చైల్డ్ స్టేస్ విత్ us 3 to 4 hours మ్యాక్స్ ఎవ్రీ డే. బ్యాలెన్స్ టైం అంతా ఇంట్లోనే ఉంటారు. ఓ అంతే కదా, ప్రైమరీ చిన్నప్పుడు 2.5 years పిల్లలు తీసుకుంటాం. సో స్టిల్ వీఆర్ టేకింగ్ 50% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చైల్డ్. మిగిలిన 50% ఇస్ ద పేరెంట్. సో హోమ్ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉండాలనేది మేము కౌన్సిలింగ్ లో చెప్తాం. వాళ్ళు అది ఎంత బాగా సెట్ చేసుకుంటే పిల్లలు అంత వండర్ఫుల్ తయారవుతారు. ఇక్కడ ఎన్వైరన్మెంట్ అయితే మారదు. ఇఫ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద చైల్డ్ పేరెంట్ ఫీల్స్ దట్ ఇస్ హోమ్ ఎన్వైరన్మెంట్ ఓన్లీ. పేరెంట్స్ లో పిల్లల పెంపకం విషయంలో ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అబ్దుల్ కలాం ద గ్రేట్ సైంటిస్ట్ అండ్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏమా ఇట్లా మీ పక్కన వచ్చి నుంచుంటే హౌ డూ యూ ఫీల్? ఇంట్లో పిల్లల్ని ఆ రకంగా ఫీల్ చేసిన రోజున పిల్లలు వండర్ఫుల్ తయారవుతారు. బికాస్ హీఈస్ ఎ యంగ్ సైంటిస్ట్. సో అంటే చాలా మంది పిల్లలు ఏంటంటే, కొంతమంది పేరెంట్స్ అవనియండి పిల్లలు అవనియండి, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండదు. సో పిల్లలు ఏదో ఒకటి చెప్దాం అనుకుంటారు, పాపం ఏదో ప్రాబ్లం ఉంటుంది. సో వీళ్ళు చెప్పే ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు సరిగా రిసీవ్ చేసుకోకపోవడం, పిల్లలకి ఒక్కొక్కసారి ఏంటంటే చెప్పడం కూడా సరిగా రాక, పేరెంట్స్ కూడా సరిగా రిసీవ్ చేసుకోకపోవడం, సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి పిల్లలకి పేరెంట్స్కి మధ్య. పేరెంట్స్కి టైం లేక, పేషెన్స్ లేక పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తారే తప్పించి పిల్లల్ని వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒకాబులరీ ఉండదు ఆ టైంలో. అది వాళ్ళు ఒకాబులరీ పికప్ చేసుకునేట్టు. మీరు ఒక పిల్లోడు హైదరాబాద్లో తెలుగుని మాట్లాడుతున్నాడు, ఎందుకు మీరే తెలుగు మాట్లాడుతున్నారమ్మా చక్కగా? ఎవరు నేర్పించారు? మీకు మీరే నేర్చుకున్నారు. మా పిల్లలు మా పిల్లలే నేర్చుకున్నారు, నేను నేర్పించలేదు. అదే పిల్లలు తమిళనాడులో పుడితే వాళ్ళు తమిళ్ మాట్లాడతారు. చైల్డ్ ఎక్కడ పుట్టినా చైల్డే, బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. ఎన్వైరన్మెంట్ నుంచి చైల్డ్ పిక్స్ ద అండ్ హీల్ బికమ్ అకార్డింగ్ టు ద ఎన్వైరన్మెంట్. సో చైల్డ్ ఆ రకంగా బిహేవ్ చేస్తున్నాడంటే ఆ ఇంట్లో ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉందో చెప్పొచ్చు. దట్ ఈస్ ఓన్లీ ద ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్. Child has got tremendous potential to learn themselves. A child is born only to explore the universe. Child అంత పొటెన్షియల్ ఉంటుంది నేర్చుకోవడానికి. ఎవరు నేర్పవసరం లేదు. గ్రామర్ మిస్టేక్ లేకుండా తెలుగు మాట్లాడతారు. మన తెలుగు గ్రామర్ తెలియదు. అవును, గ్రామర్ మిస్టేక్ లేకుండా 3 సంవత్సరాల పిల్లలు కూడా మాట్లాడతారు బ్రహ్మాండంగా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్. దే హావ్ గాట్ ట్రెమెండస్ పొటెన్షియల్ టు లెర్న్ దెమ్సెల్వ్స్. మాంటెసరీ స్కూల్స్ లో ఏంటంటే ఆ పొటెన్షియల్ అలాగే అట్టి పెడతాం. అట్టి పెట్టి మేము చెప్పం నువ్వు ఇది నేర్చుకోమని. ఆటోమేటిక్ గా ఎన్వైరన్మెంట్ లో ఉంటే వాళ్ళే నేర్చుకుంటారు ఖచ్చితంగా. పిల్లలకి ఏం నేర్పియాలి మనం? ఏం నేర్పియాలి? జస్ట్ వి హావ్ టు క్రియేట్ ఎ వండర్ఫుల్ ఎన్వైరన్మెంట్ వేర్ ఎ చైల్డ్ కెన్ లెర్న్ హిమ్సెల్ఫ్. అక్కడ ఏమవుతుందంటే ఎంతూజియాజం టువర్డ్స్ లెర్నింగ్ ఆల్రెడీ చైల్డ్ లో ఉన్నది అలా ఉండిపోతుంది. మనం నేర్పించడం మొదలెడితే అది కట్ అయిపోతుంది. సో ఆ రకంగా మాది ఫ్రీ ఎన్వైరన్మెంట్ అనమాట, మాంటెసరీ ఎన్వైరన్మెంట్ ఎనీవేర్ ఆన్ దిస్ ఎర్త్. అలా మొదలైందిలో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు అలా మొదలైంది. సో మీరు ఎప్పుడైనా మీ స్కూల్లో ఏదైనా ఒక పర్టికులర్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, సో ఎప్పుడైనా మీరు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? ఏంటంటే మేబీ వాళ్ళ ఇంట్లో ఎన్వైరన్మెంట్ సరిగా లేకపోవచ్చు, మీరు అన్నట్టుగా జాబ్ అది అన్నట్టు. సో వాళ్ళు వచ్చి మీకు మా బాబు సరిగా బిహేవియర్ బాగాలేదు లేదా ఏదో సమ్ ప్రాబ్లం అది మీ వల్లే అంటే మీరు అని ఉండొచ్చు, మీకు టైం లేదు, సో మీ హోమ్ ఎన్విరాన్మెంట్ బాగాలేదు, మీరు జాబ్కి వెళ్తారు అది ఇది అంటే వాళ్ళు అని ఉండొచ్చు ఖచ్చితంగా. ఏంటంటే మేము జాబ్కి వెళ్ళాలి, ఇక్కడ ఇప్పుడు పేరెంట్స్ జాబ్ వెళ్ళకపోతే ఇప్పుడు అంటే మన ఇల్లు గడిచే పొజిషన్ ఇప్పుడు లేదు, ఖచ్చితంగా ఇద్దరూ జాబ్కి వెళ్ళి తీరాల్సిందే. అలాంటి టైం లేనప్పుడే కదా మీ స్కూల్లో మేము జాయిన్ చేస్తాం చాలా మంది ప్రశ్నిస్తారు. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారు? వస్తాయి మా ప్రాబ్లమ్స్ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తాయి. పేరెంట్స్ దగ్గర వస్తాయి అటువంటి వాళ్ళు ఇటు దగ్గర చూసుకోలేక కదా స్కూల్లో పంపించేది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సో అలాంటి వాళ్ళు ఉన్న టైం ని పిల్లలకి ఎటువంటి విధంగా వాళ్ళకి టైం లేనప్పుడు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసే అధికారం వాళ్ళకి లేదమ్మా. రైట్. వాళ్ళు చేయగలిగినప్పుడే ఎదుటి వాళ్ళని అనొచ్చు, వాళ్ళు చేయలేనప్పుడు ఎదుటి వాళ్ళని అనే అధికారం లేదు వాళ్ళకి. సో ఊరికే మాటలు అయితే అంటారు కానీ ఆలోచన విధానం ఉండాలి. మనం వాళ్ళని చూసి జాలి పడాలి, కోపడకూడదు, జాలి పడాలి అంతే. పాపం టైం లేదు, పేషెన్స్ లేదు.
అర్థం చేసుకోలేదు. సో కనీసం వాళ్ళు ఉండే టైంలోనైనా వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ కలిగించి చక్కగా ఉంటే కనుక మేబీ బాగుంటుంది. పిల్లలు 6 years వచ్చేదాకా మదర్ హ్యాస్ గాట్ ఎ వండర్ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దిస్ ఎర్త్. చైల్డ్ తోటే ఉండాలి. ఎందుకంటే 0 to 6 years ఓన్లీ ఫ్యాక్ట్ బ్రెయినే ఉంటుంది పిల్లల్లో. చైల్డ్ కెన్ అబ్జార్బ్ ఓన్లీ ఫ్యాక్ట్స్ అండ్ హీ రిపీట్స్ ఇట్. అప్పుడే సబ్ కాన్షియస్ లోకి వెళ్తుంది. ఆఫ్టర్ 6 years ద లాజిక్ డెవలప్స్, రీజనింగ్ డెవలప్స్. దట్ ఈస్ అనదర్ బ్రెయిన్. దేర్ ఆర్ 2 brains. వాళ్ళకి చిన్నప్పుడు ఎంత ఎక్కువ ఫ్యాక్ట్స్ ఇస్తే అంత బ్రెయిన్ యూటిలైజేషన్ కెపాసిటీ పెరుగుతుంది. దట్ ఈస్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ 0 to 6. ఈ ప్రాసెస్ లో మీరు ఇప్పుడు చెప్పారు ఇది పెన్ను అని, పెన్ను చూపించారు. నెక్స్ట్ మినిట్ లో బాబుని ఇదేంటి అని అడగకూడదు. ఆయనకి అర్థమవుతుంది బట్ వొకాబులరీ ఉండదు. సో అందుకని పిల్లల్ని ఎప్పుడు టెస్ట్ చేయకూడదు. వీ షుడ్ నాట్ కంపేర్ అవర్ చైల్డ్ విత్ ఎనీ చైల్డ్. ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్. కానీ ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. సో అది మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాలి అంటారు. 100%. ఇంకొక పిల్లోడితో మన పిల్లోడిని కంపేర్ చేయకూడదు. ఇప్పటికీ ఇప్పుడు నేను మా మదర్ చూడు, పక్కింటి అమ్మాయి చూడు అలా ఉంది, నీ ఫ్రెండ్ అలా ఉంది, నువ్వు ఎందుకు ఇలా చేయట్లేదు అంటే ఖచ్చితంగా నాకు కోపం వస్తుంది. నువ్వు ఎందుకు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నావు? పేరెంట్స్ మస్ట్ బి వెరీ హ్యాపీ. వాళ్ళ పిల్లలకి కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు ఎవ్రీథింగ్ ఇంటాక్ట్ బాగున్నందుకు దే మస్ట్ ఫీల్ హ్యాపీ అండ్ గివ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ద చైల్డ్. అది జరగాలి పేరెంట్స్. టీవీ అనేది వాళ్ళు రేపు ఈవెన్ దో దిస్ ఇస్ ఎ టీవీ షో, బట్ పేరెంట్స్ యూజువల్గా టీవీలో చూసేది ఏంటంటే సీరియల్స్, సినిమాలు. విలన్ లేకపోతే మనం ఏదైనా చూస్తాం అమ్మా, సీరియల్ కానీ, టీవీ కానీ, సినిమా కానీ చూడం కదా. విలన్ ఉంది అంటే నెగటివిటీ ఉన్నట్టే కదా. నెగిటివ్ డైలాగ్స్ ఉంటాయి, నెగిటివ్ వొకాబులరీ ఉంటుంది. పేరెంట్స్ లో ఉన్న నెగటివిటీ సరిపోదు ఆ పిల్లలకి ఇవ్వడానికి. టీవీ నుంచి కూడా ఇవ్వాలి. చిల్డ్రన్ మస్ట్ బి అవే ఫ్రమ్ ద టీవీ పర్టికులర్. ఆ ఏజ్ లో ఈ రోజున మీ బిహేవియర్ కానీ, నా బిహేవియర్ కానీ ఉంది అంటే మనం 0 to 6 years ఏదైతే సబ్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్తుందో అదే బిహేవియర్ రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ కొత్తది మనం నేర్చుకోలేం, కొత్తది మనకు రాదు. మనం చాలా మంది వండర్ఫుల్ పర్సనాలిటీస్ని కలుస్తాం. మీరైతే చాలా మందిని కలిసి ఉంటారు, అనుకుంటారు అప్పుడప్పుడు మనం కూడా వీళ్ళలాగా ఉండాలి. 5 minutes తర్వాత వాళ్ళంతే, మనం ఇంతే, లెట్ ఇట్ బి. సో అటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఎందుకంటే అది మన సబ్ కాన్షియస్ నుంచి మన బిహేవియర్ తన్నుకు వస్తుంది. బ్లాంక్ కంప్యూటర్ పుట్టినప్పుడు చైల్డ్ 6 years దాకా అంతా రాసేస్తాం. ఆ ప్రోగ్రామ్ ప్రకారమే నడుస్తుంది ఎంటైర్ లైఫ్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్ ఆఫ్ ది చైల్డ్. ఆ టైంలో మదర్ మస్ట్ టేక్ కేర్ ద చైల్డ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. అందరు ఫిజికల్గా చేస్తున్నారు, మెంటల్ నీడ్స్ అనేది పట్టించుకోవట్లేదు. బట్టలు వేస్తారు, కడుగుతారు, స్నానం చేస్తారు, అన్నీ చేస్తారు. మెంటల్ నీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. చైల్డ్ ఏదో పట్టుకుంటాడు, ఏదో చేస్తాడు. ఎందుకు పట్టుకుంటున్నాడు? ఓకే వాడికి హెల్ప్ చేద్దాం, అది వాడి మెంటల్ నీడ్. మనం హెల్ప్ చేయాలి, అది పట్టుకోవద్దు అంటారు. వాళ్ళు ఏదో ఉంటుంది, వర్క్ యాటిట్యూడ్ కానివ్వండి. దేర్ ఆర్ సో మెనీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్, మ్యూజిక్, అవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినవి అనమాట. కాన్సన్ట్రేషన్ కానివ్వండి, వర్క్ యాటిట్యూడ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇండిపెండెంట్ కానివ్వండి. సో వద్దు అనేటప్పటికి ఒకటి కట్ అయిపోతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ కోస్తుంటే మదర్ చైల్డ్ వెజిటేబుల్ కోయటానికి వెళ్తారు. షార్ప్ కత్తిస్తారు ఎవరు? ఎందుకంటే మదర్ హ్యాస్ గాట్ ఎ ఫియర్, ఎక్కడ చేయి కోసుకుంటాడు అని. బికాస్ మదర్ హ్యాస్ ది ఫియర్, వాట్ మదర్ కెన్ గివ్ టు ద చైల్డ్? ఫియర్. ఆబ్వియస్లీ చైల్డ్ ఏం చేస్తున్నాడు? ఐ వాంట్ టు వర్క్, కత్తి నాకే నేను కోస్తాను, ఐ వాంట్ టు వర్క్. నో అంటున్నారు. నో అంటే ఏమవుతుంది అక్కడ? నువ్వు పని చేయొద్దు అని. వర్క్ యాటిట్యూడ్ ఇన్ ద చైల్డ్ ఏమవుతుంది? కట్ అయిపోతుంది. ఎంతూజియాజం ఉంది ఏదో చేద్దామని, వద్దంటే ఆ ఎంతూజియాజం ఏమవుతుంది? ఎంతూజియాజం టువర్డ్స్ లెర్నింగ్, ఎట్లా కట్ నేర్చుకుందాం అనుకుంటాడు. మెంటల్ నీడ్స్ గురించి మాట్లాడుతున్నా, అది కట్ అయిపోతుంది. అదే సమయంలో మనం దగ్గరుండి నేర్పిస్తే కరెక్ట్, అది సపోర్ట్ చేయాలి. సేఫ్, ఫ్రీ, సపోర్టివ్ ఎన్వైరన్మెంట్, 3 మ్యాజిక్ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే పేరెంట్స్ చేస్తే, అంత ప్రాక్టీస్ చేస్తే రియల్లీ వీ కెన్ గివ్ వండర్ఫుల్ చైల్డ్ టు ద సొసైటీ. వాళ్ళు కట్ చేసేటప్పుడు వాళ్ళు కట్ చేస్తారు చాలా జాగ్రత్తగా. చైల్డ్ ఏలు కోసుకోకూడదని వాళ్ళకి తెలుసు.
కాకపోతే గ్రిప్ లేక స్లిప్ అవుతుంది. సో ఆ కట్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. కట్ చేసిన తర్వాత నేను కాబట్టి కట్ చేసాను ఫేస్ ఫీలింగ్ పెడతాడు, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అయిపోయిన తర్వాత అంతా పక్కన పడేసి ఇంకేం చేద్దామని వెళ్తాడు. క్రియేటివిటీ డెవలప్స్. ఒక్క నోలో ఇవన్నీ కట్ అయిపోతాయి. అలా మొదలైందిలో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఇవన్నీ అడ్జస్ట్ ఫుల్ఫిల్ చేసుకుంటారు మా ఎన్వైరన్మెంట్ లో. ఇవన్నీ అడ్జస్ట్ అనమాట, చైల్డ్ అడ్జస్ట్, మెంటల్ అడ్జస్ట్, అన్ని నేర్చుకుందాం, అన్ని తెలుసుకుందాం, అన్ని చేద్దాం. వాళ్ళు పుట్టింది అందుకోసం. సో మా ఎన్వైరన్మెంట్ అన్నీ ఉంటాయి. మాంటిసరీ ఎన్వైరన్మెంట్ దే ఫుల్ఫిల్ దేర్ అడ్జస్ట్. ఇప్పుడు ఒకతను డిగ్రీ పాస్ అయిన తర్వాత హీ లుక్స్ ఫర్ 4 jobs, హీ ఎక్స్ప్లోర్స్ అండ్ ఏదో ఒక జాబ్ చూసుకుంటాడు. 4 మ్యాచెస్, ఒక మ్యాచ్ చేసుకుంటాడు. పిల్లలు నో ఆప్షన్, 4 ఇళ్ళు, ఒక ఇల్లు చూసుకుంటాడు. 4 వెహికల్స్, ఒక వెహికల్. సో ఇక్కడ అదే ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రియేటివిటీ. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి 4 ఎక్స్ప్లోర్ చేసి క్రియేట్ చూసుకుంటాడు ఏది బెస్ట్ అని. అదే అయిపోయిన తర్వాత నెక్స్ట్. సో ఒకదాని తర్వాత ఒకటి అడ్జస్ట్ ఫుల్ఫిల్ అయిన ఒకటి ఫుల్ఫిల్ అయిన తర్వాత ఈస్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్. అదే డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాడు. కెన్ యూ థింక్ ఫర్ 4 jobs? దెన్ వాట్ హ్యాపెన్ టు హిస్ క్రియేటివిటీ? డెవలప్ కాదు. చైల్డ్ని కూడా అలాగే ఆపేస్తే వాళ్ళ క్రియేటివిటీ పడిపోతుంది. సో వాళ్ళు అడ్జస్ట్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో ఈ అడ్జస్ట్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుని ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఈస్ గివెన్ టు ద చైల్డ్. వావ్. సో నిజంగా సార్ మన ఈ ఇంటర్వ్యూ అయితే ఏ పేరెంట్ విన్నా కూడా ఖచ్చితంగా ఈ రోజు నుంచి కొంతలో కొంతైనా మారుతారు. సో పూర్తిగా మారకపోయినా కొంతలో కొంతైనా మారుతారు. ఎందుకంటే సో ప్రతి ఇంట్లో జరిగేదే వద్దునా తగులుతుంది, లేదా వద్దు కట్ అవుతుంది, లేదా అమ్మో వద్దు, ప్రతిదానికి వద్దు 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 అంటారు. తప్పితే పెట్టుకోవాలి పేరెంట్స్ అందరూ కూడా. మన పేరెంట్స్ మనకి చాలా టీచ్ చేస్తారు. మనం 100% వింటున్నామా? వింటలేదు. ఇంత వయసు వచ్చి చిన్న పిల్లోడు వాస్ బోర్న్ ఓన్లీ టు ఎక్స్ప్లోర్ ద యూనివర్స్. మనం టీచ్ చేస్తే ఆయన ఎట్లెట్టాడు. అది మనం వినకపోవటానికి కారణం ఏంటంటే దే ఆర్ గివింగ్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. మనం ఏంటంటే వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ అవర్ సెల్స్ వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్, బెనిఫిట్ ఆర్ నాట్. అందుకని వీ డోంట్ టేక్ 100%. So child is also same. Let him explore it in his own angle, so that he can become tomorrow something. He may explore something different angle tomorrow. మన యాంగిల్లో వెళ్తే మనలానే తయారవుతారు. సార్ నిజంగా మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఏంటంటే మనం పట్టించుకోము డైలీ లైఫ్ లో పిల్లల విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా బిహేవ్ చేస్తున్నాము, వాళ్ళకి ఎలాంటి ఎన్విరాన్మెంట్ కలిగిస్తున్నాం అనేది మనం డైలీ మనం పట్టించుకోము ఏం చేస్తున్నాం అనేది. కానీ ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రతి చిన్నది కూడా ఎంత ఇంపార్టెంటో ఈ రోజు తెలుస్తుంది మీ మాటల ద్వారా. ఎవ్రీ మూమెంట్ చైల్డ్ అడిగింది కావాలి, చైల్డ్కి చేయాలంటే వాళ్ళ ఎనర్జీ సరిపోవు, వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఆ ఎనర్జీ ఫిల్ చేయడానికి హస్బెండ్ హ్యాస్ టు సపోర్ట్ ది వైఫ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. ఒక హస్బెండ్ వైఫ్ కి మెంటల్లీ ఫిజికల్లీ సపోర్ట్ చేస్తే షీ ఫీల్స్ వెరీ హ్యాపీ. దట్ హ్యాపీనెస్ ఫ్లోస్ టు ద చైల్డ్. ఇంకెక్కడికి పోదు, అది చైల్డ్కి వెళ్తుంది. ఇదంతా ఏంటమ్మా, ఇట్స్ లైక్ యూనివర్స్. ఎంటైర్ సిస్టమ్ ఈజ్ అండర్ సపోర్టింగ్ సిస్టమ్. ప్లానెట్స్ తీసుకోండి, మనం తినే రైస్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, అంత సపోర్టింగ్ సిస్టమ్ మీద వస్తున్నాయి. నీళ్లు పైకి వెళ్తాయి, ఎండకి వాన పడుతుంది, మొక్కలు మొలుస్తాయి, రైస్ వస్తుంది. ఇట్స్ ఆల్ సపోర్టింగ్ సిస్టమ్. ప్లానెట్స్ చూసుకోండి. ఇంట్లో కూడా ఈ సపోర్టింగ్ సిస్టమ్ కనుక ఉంటే కనుక ఇట్ ఈస్ లైక్ నథింగ్ లైక్ యూనివర్స్. వెన్ ద చైల్డ్ ఈస్ గ్రోయింగ్ ఇన్ దట్ యూనివర్స్, డెఫినెట్లీ హీ విల్ వర్క్ ఫర్ ద గ్లోబ్, నాట్ ఫర్ ది స్టమక్. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఈవెన్ మీరు అనుకుంటుంది ఏదైతే అంటే ప్రజ్ఞా మాంటిసరీ స్కూల్ మీరు పెట్టారో, మీరు ఫ్యూచర్లో 18 years వరకు తీసుకువెళ్ళాలి అని ఎలా అయితే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అండ్ ఆల్ ది బెస్ట్. దీనంతటి కారణం ఋషి ప్రభార్ గారు. ఆయన ఇచ్చిన నాలెడ్జ్ తోటే ఏదో ఒకటి చేద్దామని చేయడం జరిగింది. దీన్ని సో ఎంత దూరం తీసుకెళ్తా అంత దూరం తొందరగా తీసుకెళ్లాలని ఉంది. నాకు కూడా మా పిల్లల్ని చూడాలని ఉంది. తిరిగిన తర్వాత ఎట్లా అవుతారని. ఆల్రెడీ సొసైటీలో ఉన్నారు ఇటువంటి వాళ్ళు, చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ గైస్, గూగుల్ సెర్చ్ ఇంజిన్ అందరూ పేరేనే ఉంటారు. హీజ్ ఎ మాంటిసరీ చైల్డ్. ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గూగుల్లో పనిచేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ దట్ ఆఫీస్ ఎన్వైరన్మెంట్ ఈజ్ ఆల్సో మాంటిసరీ ఎన్వైరన్మెంట్. వికీపీడియా మాంటిసరీ చైల్డ్, Amazon.com మాంటిసరీ చైల్డ్. దే ఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ది గ్లోబ్.
సో మనకి ఇండియాలో పేర్లు చెప్పుకోవడానికి లేవు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. హైయర్ స్కూల్స్ వస్తారు ఫ్యూచర్లో, దే ఆల్సో వర్క్ ఫర్ ది గ్లోబ్. వావ్ సార్, మరి అలానే చివరిగా మా కోసం ఒక మంచి మెసేజ్ రాసి మీ ఆటోగ్రాఫ్. చిల్డ్రన్ ఆర్ గాడ్. పిల్లలే దేవుడు, అంత రెస్పెక్ట్ ఇచ్చిన రోజే వాళ్ళు వండర్ఫుల్ గా తయారవుతారు. అవును. సో నిజంగా మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్, మీ టైట్ షెడ్యూల్ని మా కోసం వచ్చి మీ బ్యూటిఫుల్ మూమెంట్స్, అండ్ అలానే మీరు ఫ్యూచర్లో ఏంటి అంటే ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, ఏం పెడదాం అనుకుంటున్నారు, పిల్లల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎంతో చక్కగా మాకు చెప్పారు. అవన్నీ కూడా మీకు ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఈనాటి ఎలా మొదలైందిలో శివకుమార్ గారు చెప్పిన ఎన్నో విశేషాలు. తప్పకుండా పేరెంట్స్ అవన్నీ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. చూసారు కదండి ఇవాళ మన ఉదయరాగంలోని కార్యక్రమాలన్నీ మిమ్మల్ని ఎంతగానో అలరించాయని కోరుకుంటూ అమరారామ సుమారామచరీ కామధేను క్షీరాలతో సాయినాథని పావనమూర్తికి అభిషేకం క్షీరాభిషేకం. తిరిగి రేపటి ఉదయరాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.